నమస్తే. పెళ్లి, బరాత్, సంగీతం, నృత్యాలతో వధువు ఇంటికి చేరుకుంది. ఆ కుటుంబ సభ్యులు వివాహ బృందాన్ని ఎంతో ఉత్సాహంగా స్వాగతించారు. జయమాల వేడుక కూడా సంతోషంగా జరిగింది. దీని తరువాత వధూవరులు వేదికపై కూర్చున్నారు. వధువు నుదిటిపై వరుడు సింధూరం దిద్దడం ప్రారంభించగానే అతని కుడి చెయ్యి వణికిపోయింది. ఇది చూసిన వధువు అతనిపై అనుమానం పెంచుకుంది. దీంతో వరుడు ఒకంత వ్యాధితో బాధపడుతున్నాడు అని, దాని కారణంగా అతని శరీరం అకస్మాత్తుగా వణుకుతున్నట్లు తేల్చింది. ఇది తెలిసి వధువు వివాహాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన రాజస్థాన్లోని ధోల్పూర్లో చోటు చేసుకుంది. ఇక్కడ వధువు 7 అడుగులు వేయకుండానే వివాహాన్ని రద్దు చేసుకుంది. హౌసింగ్ బోర్డ్ కాలనీ నివాసి గిరీష్ కుమార్ కుమార్తె దీపిక కరౌలి జిల్లాలోని కళ్యాణి గ్రామానికి చెందిన ప్రదీప్తో వివాహం కుదిరింది. వివాహ ఊరేగింపు చాలా వైభవంగా జరిగింది. వివాహ ఆచారాలు ప్రారంభమయ్యాయి. వరమాల వేడుక తర్వాత వరుడు తన వధువు నుదిట వెర్మిలియన్తో నింపుతూ ఉన్నప్పుడు అతని చేతులు వణుకుతున్నాయి. అప్పుడు వరుడు ఏదో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని వధువు అనుమానించింది. దీని కారణంగా ఆమె వెళ్ళడానికి నిరాకరించింది. వివాహాన్ని రద్దు చేయాలి అని నిర్ణయించుకుంది. ఏదేమైనా తీవ్రమైన అనారోగ్యం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేను అని వధువు తేల్చి చెప్పింది. అయితే వధువు పెళ్లికి నిరాకరించడంతో చలి కారణంగా తన చేతులు వణుకుతున్నాయని వరుడు వివరణ ఇచ్చాడు. పెళ్లికి ముందు అమ్మాయి కుటుంబం తనను చాలాసార్లు చూసింది అని, అప్పుడు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు అని, ఇలా పీటల మీద పెళ్లి ఆపడం ఏంటి అని వరుడు ప్రశ్నించాడు. అయితే వరుడు చెప్పిన ఏ విషయాన్ని వధువు అంగీకరించలేదు. తన నిర్ణయంపై దృఢంగా ఉన్నట్లు తెలిపింది. వధువు నిర్ణయం కారణంగా వివాహ ఊరేగింపులో గందరగోళం నెలకొంది. 2 వర్గాల మధ్య వాదన ప్రారంభమైంది. విషయం మరింత దిగజారుతూ ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఎటువంటి పరిష్కారం కనుగొనలేకపోయారు. చివరికి పెళ్లి ఊరేగింపు వధువు లేకుండానే తిరిగి రావాల్సి వచ్చింది. కాగా వరుడు ప్రదీప్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్గా పనిచేస్తున్నాడు. వధువు దీపిక BA BEd పూర్తి చేసి ఇటీవలే రీట్ పరీక్షకు హాజరైంది. ఇద్దరూ చదువుకున్నప్పటికీ ఈ సంబంధం అసంపూర్ణంగా ముగిసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.